నిష్కామ కర్మయోగాన్ని నేను భగవద్గీత చదివేటప్పుడు, ఆ యోగాన్ని చదివేటప్పుడు శ్రీ శ్రీ రాధాకృష్ణమూర్తి గారు నాకు జ్ఞాపకం వస్తుంటారు. నిష్కామ కర్మయోగం అంటే రాధాకృష్ణమూర్తి గారు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించేటువంటి పద్ధతి అని నేను భావిస్తున్నాను. వారికి సొంత విషయాలు ఏది కూడా పాఠశాలలో వర్ణం చేసేవారు కాదు. పాఠశాల విద్యార్థుల అభివృద్ధికే వారు చూసేవారు. వారు ధనాన్ని కూడా అమిత ఫ్రీగా వారు సొంత డబ్బుని ఆయన ఖర్చు పెట్టేవాడు. ఆయన ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోబట్టే ఆ రోజుల్లో ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఏర్పడింది. ఆయన యొక్క శ్రద్ధను గుర్తించి ఈ గ్రామస్తులు కూడా ఈ యొక్క పాఠశాల స్థలాన్ని డొనేషన్ చేశారు. ఇక కాలయాపన అయిపోయింది. ఒక్క భగవద్గీతలో సంజయుడు భగవద్గీత పూర్తి చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థాదనుద్దర తత్ర శ్రీ విజయో భూతికి ధ్రువానీతికి మది మమ. ఎక్కడైతే జ్ఞానవంతుడైనటువంటి మహనీయుడు నాయకత్వం వహించుంటాడో, నిస్వార్థపరుడైనటువంటి మహనీయుడు ఆధిపత్యం వహించుంటాడో, ఎక్కడైతే చెప్పిన విషయాన్ని జ్ఞాన విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించే వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇరువురి యొక్క సంయోగంతో ఎంత అభివృద్ధినైనా సాధించవచ్చు అనేటువంటి ఇది శ్రీ శ్రీ రాధాకృష్ణమూర్తి వారి యొక్క నడక ద్వారా అర్థమవుతున్నది. హరి ఓం తత్సత్. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని మీరు ఆహ్వానించడం, ఈ సన్మాన కార్యక్రమం చేయటం నిజంగా మేమెంతో అదృష్టమని భావిస్తున్నాము. ఈ వృద్ధాప్యంలో ఈ యొక్క అనుభవాన్ని, అనుభూతిని జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎంతో ఆనందిస్తాము. ఇది అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఇటువంటి సంస్కారాలు, సాంప్రదాయాలు ఈ దేశంలో ఆచరణలో ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, మీరు ఇచ్చినటువంటి ఇటువంటి సన్మానానికి నేను రుణపడి ఉన్నానని మీకు మరీ మరీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్. సహనావతు సహనో పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం స్వస్తి భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శుభం శుభం శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు. మిత్రులంతా ఎక్కడికి పోకూడదండి, పాత మిత్రులు మరీ మరీ కోరుతున్నాము. తదుపరి మన మాస్టారు రాము సారు తన చక్కటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎవరు సెలవు మర్చిపోయి ఉన్నారు వాళ్ళకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం పెద్దలకు. నేను మొట్టమొదట కోరేటువంటిది ఏంటంటే, తెలుగు ఇంగ్లీష్ కాదు, తమిళ్ హిందీ అయినా కనీసం నేర్చుకోండి అని చెప్తున్నాను. తిరువణవారకొట్ట మద్రాసులో అవతలుంది, అక్కడికి పోయినాను. తిరువణవారకొట్టంలో తిరువణవారు మహర్షి రాసినటువంటి కురలు, తిరుక్కురలు, తండ్రి మగరకాట్రు నండ్రి అభయత్తు ముందు ఇరుపచ్చయ్యల్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే, ది డ్యూటీ ఆఫ్ ది ఫాదర్ ఈస్ నాట్ టు ఇన్హెరిట్ సమ్ ప్రాపర్టీ బట్ టు మేక్ హిమ్ సిట్ ఇన్ ది ఫస్ట్ రో ఆఫ్ ది లైఫ్. పండితుల వరుసలో మొట్టమొదటివాడుగా కూర్చున్నట్టుగా చేయాలన్నారు. నా బిడ్డల్ని తండ్రి నేను ఎంత కష్టపడి చదివించుకున్నానో చెప్పకూడదు. పెద్దబ్బాయి దోహాలో, ఖతర్ అరేబియాలో 6 పవర్ స్టేషన్లకు ఇంజనీరు, 9,000 రియల్స్ జీతం. అంటే ఇండియన్ కరెన్సీలో 1,26,000 రూపాయలు నెలకు జీతం. రెండో అబ్బాయి యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ లో
ఫస్ట్ వచ్చాడని క్యాంపస్ ఇంటర్వ్యూలో టాటా లక్కుపోయింది. టాటాలో 5 ఏళ్ళు ఉన్న తర్వాత షార్లో చేరితే ఇప్పుడు స్విట్జర్లాండ్ లో చాలా పైన ఉన్నాడు, చెప్పకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భాషలు ఎక్కువ నేర్చుకోండి. అది పారన్ కబీర్ అంటాడు, పారన్ పూజ హరిమిలతో మై పూజు పహాడ్. తాతయ్య చాకీ బలి పీస్కాయ సంసార్. ఎందుకయ్యా రాళ్ళనంతా పూజిస్తాడు, తిరగల్ని పూజించరాగా, రోజు మనకు అన్నం పెడుతులేదా అంటాడు. ఇంకొక విషయం చెప్పి నిలిపేస్తాను. ఢిల్లీ పివి నరసింహరావు గారి దగ్గర 16 రోజులు ఉన్నారు. 14 రోజులు ఆయనతో పాటు 1 గంట 2 గంటలు గడిపాను. ఆయన 14 భాషల్లో పండితుడు. ఈ పిచ్చివాడికి ఇంకా కొన్ని భాషలు నేర్చుకోవాలనిపించింది. నేను నా శ్రీమతి సరోజినమ్మ ఇద్దరం ఢిల్లీ నుంచి వస్తున్నాం. కంపార్ట్మెంట్ లో సిక్కు వాళ్ళు అమిత గలబా చేస్తున్నారు. ఏం తోచలేదు నాకు పంజాబీలో కొద్దిగా పరిచయం ఉంది. కాల్కల్ల గిజన్ కే కాల్క్ దుఖావే నహే, కాల్కు దుఖే జబ్ నందలాల్ కాలక్ కా పేతా హే. పంజాబీ. దీని అర్థం ఏంటంటే కాల్కల కిజానికే కాల్కల, ఈ సర్వస్వం జగన్నాథుని యొక్క సంసారం, ఎవరిని బాధ పెట్టద్దు. కాల్కు దుఃఖే, ఎవరికన్నా బాధ పెడితే కాళ్ళక్క కాపేతాహే, జగన్నాథుని కోపం వస్తుంది. ఈ రకంగా పిచ్చివాడయ్యి త్రివేణి సంగమం, గీతా, బైబిల్, ఖురాన్ 3 కలిపి రాశాను. దానికి 5,000 రూపాయలు బహుమానం ఇచ్చి గవర్నమెంట్ కుముద్మన్ జోషి రాజ్భవన్ లో రిలీజ్ చేసింది. తర్వాత రాత్రి కాలాతీతం అయిపోయి చెప్పకూడదు. అమ్మా నాన్న, త్రివేణి సంగమం, గీతా, బైబిల్, ఖురాన్, భగవద్గీత, బాలామృతం, ఈ రకంగా చేస్తూ భజగోవిందం, శ్రీలక్ష్మి కనకదార ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశాను. భజగోవిందం దాంతో ఒక్కటి చెప్పి నిలిపేస్తాను. యావత్ పవనోని యావత్ విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివార రక్త పశ్చాత్జీవతి జద్దరిదేహి వాష్టాంకోనకు పుచ్చతి గేహే. ఇది జగద్గురువు శంకరాచార్యులు వారు రాసిన ఇది భజగోవిందం. దీనికి నా పిచ్చివాడి తెలుగు ట్రాన్స్లేషన్ అర్థమే మూలం అన్ని అనర్థములకు, లేశమైన సుఖం ఎందు లేదు దాన, ధనికులకు పుత్రుడను తగని భయము, కూడా భజింపు గోవిందు గాఢ భక్తి. ఆల్ అన్రెస్ట్ కమ్ ఫ్రమ్ మనీ, సింపుల్ హ్యాపీనెస్ లాక్స్ ఇట్ ఇన్. వై యు హోల్డ్ మోర్ పర్సన్ వెల్దీ ఫాదర్ టీయర్స్ ఇస్తానని. ఈ పరిచయంతో నా బిడ్డలు లక్షణంగా ఉన్నారని నేను ఇచ్చే సందేశం ఏంటంటే 2-3 భాషలు 4 భాషలు నేర్చుకోండి చక్కగా అంటూ ఒక్క మాటతో నిలుపుతున్నాను. మాతాపిత గురువు దైవం అన్నారు. ఏంటి కారణం? బుజ్జిపాప కన్నులు మూసి పుట్టు, తాను కన్నులు తెరువా ముందు తల్లి కంటపడును, తల్లి నాన్నను చూపింప నాన్న గురుని, గురువు దైవం ముందుకు. ఈ వరుస వలన మాతాపిత గురువు దైవం ఇక్కడ ముందు వచ్చే. అమ్మ చేత తిన్న కమ్మని అట్లును, అమ్మ తల్లి జాగ్రత్తగా వినండి మీ మాట. అమ్మ చేత తిన్న కమ్మని అట్లును, నాన్న ప్రేమ తిట్టినట్టి తిట్లు, గురువు బుద్ధి చెప్పగోరి తట్టిన తట్లు, బ్రతుకలేము జన్మ బాగిదాకా. సర్వే జన సుఖినో భవంతు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ కాలాతీతం అయిపోయింది. శ్రీనివాసులు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవాధ్యక్షులు శివరాం గారికి, మరి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఇంకా విశ్రాంతి ఉపాధ్యాయులు గారు మా ఆహ్వానం మన్నించి మా దగ్గరకు వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే నా పూర్వ మిత్రులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే పత్రికా విలేకరులకి, మా సీనియర్ జూనియర్స్ వాళ్ళందరికీ మేము చెప్పకపోయినా కూడా వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని వచ్చిన దానికి వాళ్ళకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇకపోతే అందరికి భోజనాలు ఏర్పడిన ప్రతి ఒక్కరు భోజనాలు చేసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకపోతే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి జయప్రదం చేసిన మన పూర్వ విద్యార్థులందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. ఈ కార్యక్రమాలని మనం ముగించుకున్నాం. ఎవరు చెప్పుకున్నారు? जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा का उत्कल वंगा, उंज हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा, जय शुभ नामे जागे 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 भारत भाग्य विधाता. जय हिंद. అన్నం అయిపోయిన తర్వాత ఫోన్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ లేదు. ఎంత గౌరవభావంలో ఈరోజు వ్యక్తమైంది. ఉపాధ్యాయులను సన్మానించుకోవడం, పాత విద్యార్థులు దీన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ఆనవాయితీగా తీసుకొని ముందు రోజుల్లో కూడా దీన్ని ఆచరిస్తే బాగుందంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పూర్వ విద్యార్థులకు చిన్న గేయం. మరలరానిది మరువరానిది, మరలరానిది మరువరానిది ఈరోజు, మమతానుబంధాలు పెనవేసిన రోజు, కలయిక రోజు, పూర్వ విద్యార్థుల తొలి కలయిక రోజు, మరవరానిది మరువరానిది ఈరోజు, మమతానుబంధాలు పెనవేసిన రోజు, కలయిక రోజు, పూర్వ విద్యార్థుల తొలి కలయిక రోజు, మధుర స్మృతులు మదిలో దాగిన రోజు, మధుర స్మృతులు మదిలో దాగిన రోజు, మాట మంచి ముచ్చటించు రోజు, మనసులోని ఆత్మీయత పంచుకున్న రోజు, మనసులోని ఆత్మీయత పంచుకున్న రోజు, కలయిక రోజు, మరువరానిది మరువలేనిది ఈ రోజు, మమతానుబంధాలు పెనవేసిన రోజు, కలయిక రోజు, పూర్వ విద్యార్థుల తొలి కలయిక రోజు. ఎంత దూరమైనా ఎంతో భారమైనా పాత జ్ఞాపకాల స్మృతుల రోజు, తనివి తీరని రోజు, తనువులొకటైన రోజు, ధన్యమైన రోజు, జన్మ ధన్యమైన రోజు, ధన్యమైన రోజు, మన జన్మ ధన్యమైన రోజు, మరలరానిది మరువరానిది రోజు, మమతానుబంధాలు పెనవేసిన రోజు, కలయిక రోజు, పూర్వ విద్యార్థుల తొలి కలయిక రోజు. మళ్ళా ఇంకో 30 ఏళ్ళు ఉండాలి ఇది.